వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. పోయిన వారం చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్కి తగ్గట్టుగా అట్లీస్ట్ మనం ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుని మన విక్టరీని కూడా హాయిగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి 100% మన మద్దతు ఉండాలి, మన ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి, మన సపోర్ట్ ఉండాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే మిస్సైల్స్ అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేసి ఎంతో రిసౌండింగ్గా మన దేశ స్ట్రెంగ్త్ ఎక్కడుంది, మన ఆర్మ్ ఫోర్సెస్ పవర్ ఏంటో కూడా తగినట్టుగానే చూపించారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జై హింద్ టు ఆల్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇప్పుడు ఎకానమీ గురించి చూస్తే ఎన్నడూ లేని, అంటే నిజం చెప్పాలంటే 7 నెలల పాటు లేని 25,000 లెవెల్ నిఫ్టీ ఇప్పుడు చూసేసింది. సో ఇన్ని రోజులుగా టర్బ్యులెన్సెస్ ఆఫ్టర్ టర్బ్యులెన్సెస్, ట్రేడ్ వార్, డొనాల్డ్ ట్రంప్, ఇండియా పాకిస్తాన్ యొక్క ఎస్కలేషన్స్, ఇండియా చైనా యొక్క ఎస్కలేషన్స్ ఎన్నో చూస్తున్నాము. ఈ 25,000 కూడా ఈ రోజుల్లో ఈ సంవత్సరం పాటికి రాననుకున్న చాలామంది ఎనలిస్టులు అనుకున్న లెవెల్ మనం మళ్ళీ తిరిగి చేరుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ స్మైల్స్ ఇన్ ఇన్వెస్టర్స్ ఫేసెస్. సో దీని గురించి కొంచెం డీటెయిల్ అంటే ప్రసాద్ గారు, ఇంత అన్సర్టనిటీ కాస్త సెటిల్ అయిపోతుంది ఓవరాల్గా, ఒకటి తర్వాత ఒకటి మన మన ఇండియా వైపు ఫేవరబుల్గా టర్న్ అవ్వడం వల్ల ఈ లెవెల్ వచ్చిందా, లేకపోతే ప్యూర్గా మన కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అంత సత్తా చూపించారా ఈ క్వార్టర్లో? మొట్టమొదటేమో కార్పొరేట్ ఎర్నింగ్స్ డెఫినెట్గా బాగున్నాయి, కానీ వాటన్నిటికన్నా ముందు యశ్వంత్ మనం లాస్ట్ వీక్ వీడియో చేస్తూ కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్కి మన వంతుగా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలని బాధ్యతగా భావించి కంట్రిబ్యూట్ చేస్తామని ఒక అమౌంట్ మనం చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ని మన ప్రామిస్ నిలబెట్టుకుంటూ నేను లాస్ట్ వీక్లోనే 5 లక్షల రూపాయలు ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎంత తృప్తినిచ్చిందంటే, అంటే నాకు జీవితంలో ఉన్నటువంటి అత్యంత అరుదైన మధుర క్షణాల్లో ఏదంటే అందులో ఒకటిది. అంతకన్నా ఎక్కువ చేయలేమా అంటే చేయగలం, కానీ అన్ని రకాల బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి నేను చేసింది మాత్రం చాలా తక్కువని అనిపిస్తుంది. నా వంతు ప్రయత్నంగా ఇది చేసినందుకు నేను ఆనందపడుతున్నట్లుగానే మీరు కూడా మీకు తోచినంత 25 పరకో లేకపోతే 100 రూపాయలు, 500, 1000 రూపాయలైనా సరే దయచేసి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వెబ్సైట్ అడ్రస్ కనుక కొట్టినట్లయితే అందులో డొనేట్ నవ్ అని కనపడుతుంది. డైరెక్ట్గా మీరు అందులోకి వెళ్ళిపోయి డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఇచ్చే కంట్రిబ్యూషన్ మూలంగా మన దేశం యొక్క సేఫ్టీ విపరీతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నింటిని మించి మిలిటరీ పర్సనల్కి కొద్దిగా గొప్ప ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మన కోసం వారు కూడా కొద్దిగా త్యాగం చేస్తున్నారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మీ అభిష్టానికి వదిలిపెడతాను. లేకపోతే రిజల్ట్స్ గురించి చూస్తే యశ్వంత్, ఇప్పుడు దాకా రిజల్ట్స్ బాగున్నాయి. పైగా మధ్యలో వచ్చినటువంటి అనేక అనిశ్చితి కారణంగా, మొట్టమొదట ట్రంప్ ట్రేడ్ వార్, తర్వాత చైనాను అమెరికాకు ఉన్నటువంటి ట్రేడ్ వార్ పెరుగుతుందని రెసిప్రోకల్ టారిఫ్ వేస్తూ అన్ని కంట్రీల మీద వేయటం, తర్వాత ఏమో యుక్రెయిన్ను రష్యా కొట్టుకుంటా ఆపకపోవటం, వాటన్నిటికీ తోడుగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం రావటం, హమాస్ ఇజ్రాయెల్ రావటం, ఇలా అనేక రకాలైనటువంటి అనిశ్చితమైనటువంటి ఈ పరిస్థితుల్లో అన్నీ కలిపి మార్కెట్లో కొద్దిగా అనిశ్చితి రావడంతో కొద్దిగా ఒడిదుడుకులు ఇచ్చిన మాట వాస్తవం. ఒక్కొక్కటి తెరమరుగవుతున్నాయి. అంటే గాజాలో ఇజ్రాయెల్కి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరు లేకపోవటం, అంటే ఏకపక్షంగా యుద్ధం జరుగుతుంది అక్కడ. రష్యాను యుక్రెయిన్ కొద్దిగా గొప్ప పాస్ బటన్ నొక్కాయి, ఇద్దరు కూడా ఓపికగా అయిపోయి అలసిపోయినట్లుగా కనబడుతున్నారు. భారత యుద్ధమును పాకిస్తాన్ మధ్య వచ్చిన యుద్ధంలో మన పై చేయి ప్రస్ఫుటంగా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మనకు తెలియటం కాదు, మనం ఎలాగో హ్యాపీగా ఉంటాం. ఓడిపోయిన పాకిస్తాన్కి తెలిసింది భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందని. ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశం యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు బహుశా మనం తయారు చేస్తున్నటువంటి అస్త్రాల కన్నా కూడా మంచివి అని అమెరికాకు అర్థమైంది, చైనాకు కూడా అర్థమైంది. అందువల్ల అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్న డబ్బులు ఇప్పుడు సేఫ్టీ ఎక్కడుందా అని చూస్తే భారత్లో సేఫ్టీ ఉంది. కాబట్టి భారత్ వైపు చూడక తప్పదు. చూస్తాయా అంటే కొద్దిగా ముందు వెనక రావచ్చు, కానీ చూడక మాత్రం తప్పనిసరి పరిస్థితి. ఈ సమయంలో కార్పొరేట్ ఇండియా కూడా బాగానే ఉండటం, ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటు తగ్గుతూ రావటం, క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా గొప్ప లిమిట్ అవటం, ఇన్ని రకాలటువంటి సానుకూల అంశాలు ఎందుకు వచ్చాయి అంటే లాస్ట్ 1 yearగా వచ్చినటువంటి అనేక ప్రతికూల అంశాల నేపథ్యంలో ఇప్పుడు మనకు వచ్చినటువంటి అంశాలు చాలా మంచివనే చెప్పాలి. అందువల్లనే మన యొక్క గట్టి ఫీలింగ్ ఏంటంటే, నిఫ్టీలో ఉన్నటువంటి తారాస్థాయి 26,277 దాదాపుగా ఉన్నటువంటి స్థాయి ఈ సంవత్సరం ఆఖరి లోపల, అంటే 2025 ఎండ్ అయ్యే లోపలే చూస్తామని మంచిగా గట్టిగా కూడా నమ్ముతున్న వాళ్ళలో మనం ఒకళ్ళం.
దానికి కారణం పెరుగుతున్న కార్పొరేట్ ఎర్నింగ్స్, తగ్గుతున్న ఇన్ఫ్లేషను, భారతదేశం దగ్గర ఉన్నటువంటి అపారమైన నిల్వలు, కేంద్ర ప్రభుత్వానికి బాగా వస్తున్నటువంటి ఆదాయ వనరులు ట్యాక్స్ రూపంలో కానివ్వండి, వేరే రూపంలో కానివ్వండి, ఇవన్నీ కలిపితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడం, దానితో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం ఖాయంగా కనపడుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ దాదాపుగా చెడ్డ రోజులన్నీ అయిపోయినాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం దగ్గర రోజుల్లో పాకిస్తాన్ నుంచి ఏ బాంబు రాదు, న్యూక్లియర్ బాంబు కాదు, ఏ బాంబు రాదు. అందువల్ల మనకు వచ్చేటువంటి ప్రమాదం ఊహించలేని ఉత్పాతం వస్తే తప్ప ఉండదు. ఆ ఊహించలేని ఉత్పాతం గురించి భయపడటం అనవసరం. కాబట్టి ఇప్పుడైనా సరే, ఇప్పటి వరకు కొద్దిగా గొప్ప నెగ్లెక్ట్ చేసి ఉన్న ఇన్వెస్టర్లందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, కనీసం ఇప్పుడైనా మీ పోర్ట్ఫోలియోని ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి. అందులో వీక్ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి. దానికి మన వంతు ప్రయత్నంగా, మా వంతు తోడ్పాటుగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. కాబట్టి యశ్వంత్ కూడా కవర్ చేయబోతున్నారు ఆ టాపిక్ గురించి. బేసిక్గా మీరు ఇప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియోని మంచి దిశగా మళ్ళిద్దామని కనుక కోరుకున్నట్లయితే, రాబోయేటువంటి రోజుల్లో మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ లాభాలు మీ దరి చేరటం కూడా ఖాయంగా చెప్పచ్చు. రైట్ అండి, ఎగ్జాక్ట్గా ప్రసాద్ గారు చెప్పినట్టు, అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కళ్ళల్లో మొహాల్లో కాస్త నవ్వులు ఉండటానికి కారణం బ్రాడర్ లెవెల్గా సెంటిమెంట్ పెరగటం, ఈ వేరే ఫ్యాక్టర్స్ అన్ని కూడా సెటిల్ అయిపోవటం వల్ల ఓవరాల్గా మార్కెట్ పెరిగింది. అది వాస్తవమే. సో అట్ దిస్ టైం ఇప్పటి నుంచి మనం వాల్యూ కోసం మంచి స్టాక్స్ వైపే ఫోకస్ పెట్టాలి. ఉన్న డెడ్ వెయిట్ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలించుకునే టైం కూడా ఇదే కరెక్ట్ సమయం. సో ఇన్ని రోజులకు ముందుగా మనం చేసిన ఈ క్యాష్ క్యాంపెయిన్, అంటే ఈ క్యాష్ పంపించండి, మీ హోల్డింగ్స్ పంపించండి, దాని ఓవరాల్ డీప్ లెవెల్గా ఇన్సైట్ చేసి స్టాక్ లెవెల్కి స్టాక్ ఉంచుకోవాలా, ఉంచుకోకూడదా, ఎందుకు ఉంచుకోవాలి, ఎందుకు ఉంచుకోకూడదో, ఇటువంటి లెవెల్ ఆఫ్ ఇన్సైట్ మనం ముందు చేస్తున్నాము. దానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 30,000 పీపుల్ వచ్చారు, వాడుకున్నారు, మళ్ళీ వాడుకున్నారు. బట్ ఎట్ దిస్ టైమ్ ఐ ఇంప్లోర్, అంటే అందరినీ కూడా ఈ సమయం ఆ అవకాశం తిరిగి అందుకోండి అండ్ కైండ్ ఆఫ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. అది కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం holdings@vivekam.co.inకి మీ ఈ క్యాష్ స్టేట్మెంట్ లేదా ఎక్సెల్ రూపంలో అయినా సరే స్క్రిప్ట్ ఏదైతే కోడ్ ఉందో దాని ISIN నెంబరు అండ్ క్వాంటిటీస్ రూపంలో మాకు చెందినట్లయితే మన టీం వచ్చి దాన్ని ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి మీకు ఓవరాల్ ఫుల్ రిపోర్ట్ ఇచ్చి దాని గురించి మీకు కాస్త చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతారు. సో మేక్ షూర్ టు టేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ టైంలో డెడ్ వెయిట్ వదిలించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఎన్ష్యూర్ దట్ వి మూవ్ అవే దట్ డెడ్ వెయిట్ అండ్ రానున్న మంచి వాల్యూ ఉండే స్టాక్స్ని ఉంచుకుందాం. వచ్చే రోజుల్లో కూడా ఐఎమ్ షూర్ ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఆ నిఫ్టీ పీక్ ఏదైతే రానున్నదో అది కూడా మనం రీచ్ అవుతాం ఈ సంవత్సరం. కాబట్టి లెట్స్ ట్రై టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ క్యాషే కాకుండా అందరి దగ్గర నుంచి మనం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎన్నో రోజులుగా చాలా మంది వ్యూవర్స్ మన దగ్గరకు వచ్చి కలిసిన ఇన్వెస్టర్స్ అందరు కూడా మీరు వాట్సాప్ ఛానల్ ఎందుకు పెట్టట్లేదు, మీరు వీడియో ఏమో వారానికి ఒకటో లేకపోతే 2 రిలీజ్ చేస్తూ ఉంటారు, బట్ ఈ మధ్యకాలంలో వచ్చే అప్డేట్స్ గురించి మీ వ్యూ లేకపోతే న్యూస్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పున్నారు. కాబట్టి 100% ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మేము కూడా ఇప్పుడు నౌ వీ విల్ బీ యాక్టివ్ ఆన్ వాట్సాప్ ఛానల్. వివేకం వాట్సాప్ ఛానల్ అనేది ఏర్పాటు చేశాము. దాంట్లో ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఇవ్వడం, అంటే వచ్చే రోజుల్లో రానున్న రోజుల్లో న్యూస్ అవ్వచ్చు, ఎనాలిసిస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, దాన్ని మన స్పిన్ లాగా తీసుకుని దాంట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ అందరూ కూడా దాన్ని జాయిన్ అవ్వకండి. 100% యూ విల్ గెట్ సమ్ వాల్యూ. ఈ వారం చేసే వీడియోలు కంటిన్యూ చేస్తాం అండ్ ఫ్రీక్వెన్సీ కూడా పెంచుతాం. అండ్ మీ దగ్గరికి వచ్చి, అంటే మీకు పలానా కైండ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సర్వీసెస్ లేకపోతే ఇటువంటి కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇటువంటి టాపిక్ కవర్ చేస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ కలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మాకు ఉంటుంది. అంటే ఒక సర్వే రూపంలో ఇచ్చి మీ ఒపీనియన్ కలెక్ట్ చేసుకుని ఆ కలెక్టివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాని మీద వీడియో చేయటం 100% అందరికీ యూస్ఫుల్, అందరి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మనం క్యాప్చర్ చేసినట్టుగా ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు జాయిన్ వాట్సాప్ ఛానల్. జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ కనుక మన మొబైల్లో లేకపోతే వాట్సాప్ వెబ్లో నుంచి అయినా కొట్టినట్లయితే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోయింది. సో ఐ హోప్ దట్ ఎవ్రీవన్ విల్ జాయిన్ అండ్ రానున్న రోజుల్లో ఇంకొన్ని అప్డేట్స్, డైలీ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. నెక్స్ట్ మనం స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం. ఇన్ని రోజులుగా ఫోకస్లో ఉండే డిఫెన్స్ ఇండస్ట్రీ, అంటే ఈ రీసెంట్ పాస్ట్లో కూడా అందరూ మాట్లాడేది డిఫెన్స్. రీసెంట్గా పాకిస్తాన్ అప్పుడు ఏదైతే టర్బులెన్స్ ఉండిందో చైనా స్టాక్స్ కాస్త పెరగడం, అవి తిరిగి వారి సత్తా ఎలా ఉండినాయి అని చూపించాక అది పడటం, అదే సమయానికి మన స్టాక్స్ ఏమో ముందంతు దూసుకెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అంటే BEL ఒక 18%, మ్యాస్గోండా 13%, ఇలా మన పెద్ద పెద్ద జైంట్స్ అన్ని కూడా వారి సత్తా ఏంటో చూపిస్తున్నారు. అండ్ ఎస్పెషలీ తెలుగు, తెలంగాణ వారు, ఆంధ్ర వారికి చెందిన ఏదైతే
కంపెనీస్ కూడా వారి సత్తా చూపించారు. డెఫినెట్లీ దే ఆర్ షోయింగ్ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ది వార్ సినారియో. కానీ ఇండస్ట్రీ లెవెల్లో చూస్తే డిఫెన్స్ ఆల్రెడీ ఇప్పుడు చూస్తే ఒక 2 వీక్స్ 1 వీక్లోనే అరౌండ్ 10, 11, 12, 13% పెరిగినాయి కదా. ఇంకా దాంట్లో వాల్యూ ఉందని మనం భావించాలా, లేకపోతే కాస్త ఇదంతా సెంటిమెంట్ డ్రివెన్ మూమెంట్ కదా, కాస్త మ్యూటెడ్గా చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు గర్వపడటం వేరు, ఆశలు పెంచుకోవటం వేరు. గర్వపడాలి అంటే గర్వపడాలి. మన యొక్క విక్టరీ వచ్చింది, అందులో తెలుగువారి కంట్రిబ్యూషన్ విపరీతంగా ఉంది. బోల్డని ఆర్మ్స్, మిసైల్స్, శాటిలైట్ టెక్నాలజీలో మన తెలుగువారి కంట్రిబ్యూషన్ ఇండియాకి ఎంత ఉన్నదనేది ఎంత చెప్పినా కూడా తక్కువే. అందువల్ల గర్వపడదాం, బాగానే ఉంది. లేకపోతే అందులో ఈక్విటీ ఆ స్టాక్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుందా, ఉంటుంది. కానీ ఇప్పుడు ఆశపడదామా, ఇప్పుడు ఎంత రేట్లో ఉన్నా కూడా కొనుక్కుందామా అంటే అక్కడ ఒక చోట మాత్రం డబ్బు ఎప్పుడు కూడా మన చేతుల్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన మాట వినదు, మార్కెట్ మాట ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయబోయే ముందు మార్కెట్ యొక్క యాంగిల్ కూడా చూడాలి. మార్కెట్లో సరైన రేట్లో ఉందా, తక్కువ రేట్లో ఉందా చూసి తక్కువ రేట్లో ఉంటే కొనుక్కోవాలి. కానీ అందరూ మాట్లాడుతున్నారు డిఫెన్స్లో సక్సెస్ అయింది కూడా విపరీతంగా కొంటాం అనేటువంటిది సరైన పంథా కాదు. ఇక్కడ మన ఇండియన్ స్టాక్స్ గురించి ఎలాగో కవర్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఇప్పుడు ఒకటి ఏం చూపించదలుచుకున్నానంటే, యుద్ధం మొదలైన సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి ఆలోచన ఉండిందంటే, పాకిస్తాన్ వద్ద 6th జనరేషన్ లేకపోతే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు చైనా వాళ్ళ దగ్గర సప్లై చేసి ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, అలాగే టర్కీ సప్లై చేసినటువంటి డ్రోన్స్ ఉన్నాయి అని రకరకాలుగా మాటలు మనకు వినపడటం జరిగింది కామెంటరీస్లో. దాన్ని బట్టి అందరూ ఏం ఊహించారంటే, చైనా స్టాక్స్లో చైనా సప్లై చేసిన ఆర్మ్స్ కనుక బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తే ఆ స్టాక్స్కి ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. అమెరికా ఆధిపత్యం ఆర్మ్స్లో తగ్గిపోయి చైనా తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది అని భావిస్తూ చైనాలో స్టాక్లన్నీ పెరిగాయి. ఇప్పుడు మనకి అంతగా సంబంధం లేకపోయినా మన ఇన్వెస్టర్లు ఎవరూ కూడా చైనా స్టాకుల్లో ఇన్వెస్ట్ చేసినట్లుగా మన దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేకపోయినా కానీ ఎకడమిక్ ఇంట్రెస్ట్లో మీకు ఈ గ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నది ఏంటంటే చైనీస్ ఇండెక్స్లో, చైనా మార్కెట్లో డిఫెన్స్ ఇండెక్స్, వాళ్ళు డిఫెన్స్ తాలూకు షేర్లని కలిపి ఒక ఇండెక్స్ తయారు చేశారు. అది కనుక చూసినట్లయితే April 30 వరకు 1400 కన్నా తక్కువ ఉంది, 1400 కన్నా తక్కువ ఉన్నటువంటి ఇండెక్స్ ఏప్రిల్లో అయిపోయిన తర్వాత మేలో యుద్ధం మొదలవ్వే కొద్దిగా క్లాషెస్ మొదలవ్వగానే ఆటోమేటిక్గా టకా పెరిగి చూడండి ఎంత పెరిగింది, 1400 నుంచి 1552 కన్నా దాటిపోయింది. అంటే దాదాపుగా 10% కన్నా కూడా ఎక్కువ కేవలం వారం రోజుల్లో పెరిగింది ఇండెక్స్లో. అంటే ఇండివిజువల్ స్టాక్స్ ఎంత పెరిగి ఉంటాయి, కొన్ని 30-40% కూడా పెరిగి ఉంటాయి. అలా పెరిగింది. అలా పెరిగిన తర్వాత యుద్ధం అందరూ కోరుకున్నట్లుగానో అందరూ ఊహించినట్లుగా జరిగినప్పుడు ఏమైంది, చైనా వాళ్ళు చేసిన డ్రోన్స్ని మనాళ్ళు లెక్క లేకుండా గగనతలంలోనే విసిరికొట్టినట్టుగా పక్కన పడేశారు. ఒక్క డ్రోన్ కూడా వచ్చి మనకి ఇంత మాత్రం కూడా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఎక్కడా చేయటానికి వీలు లేకుండా జనావాసాల మీద పడినాయే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మిలిటరీ అవుట్ఫిట్లు కానీ ఎయిర్ ఫీల్డ్స్ కానీ ఒక్కటి కూడా చైనా నుంచి వచ్చినటువంటి చైనా తయారు చేసిన వస్తువు మన ఇండియాని అటాక్ చేయలేకపోయింది. ఎన్ని రకాల రాంగ్ ప్రాపగాండా చేసినా అది నిజమని మొత్తం ప్రపంచానికి మొత్తానికి తేటతెల్లమైంది. దాని కారణంగానే మీరు చూస్తే 9-10 తారీఖు వరకునేమో విపరీతంగా ఎగిసిపడిన చైనా ఇండెక్స్ ఆ తర్వాత కాలంలో ఏ రకంగా పడిపోయిందో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు 1465కి వచ్చింది. అంటే మోర్ దాన్ 10% పెరిగింది. ఆల్రెడీ 85%, అంటే దాదాపుగా 6-7% అందులోంచి ఆల్రెడీ కరిగిపోయింది. రాబోయే రోజుల్లో అది కూడా కరిగిపోవడానికి అవకాశం బాగా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడూ కూడా ఆలోచన లేకుండా ఆశ మాత్రమే ఉంటే ఇలాగే జరుగుతుంది. అదే ఆశ మనం కూడా చూపిద్దామా అంటే, భారతదేశం ఎంత పరిణితితో యుద్ధంలో బిహేవ్ చేసిందో మనం అందరం కనీసం వెల్త్ ట్రాక్ వీడియో చూసే మీరు మేమందరం మాత్రం కనీసం కేవలం గర్వపడదాం, కానీ ఆశ పడటం మాత్రం ఆలోచన లేకుండా పడకుండా ఉందామని నిర్ణయించుకుందాం. ఎందుకు అంటే ఇదే రకంగా చైనాలో చేసిన పని మనము పొరపాటు చేయకుండా ఉండాలి అంటే మన ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఎన్ని షేర్లు ఉన్నాయి, ఎంత బాగున్నాయి, అది రేటు ఫండమెంటల్స్ కన్నా ఇంకా ముందే బాగా పెరిగిపోతే ఇప్పుడు ఆ రేట్లో కొనుక్కుని భంగపడదామా, లేక తగ్గొస్తే కొనుక్కుందామని ఆలోచించి వెయిట్ చేద్దామా అని ఆలోచించాలి. కాబట్టి డిఫెన్స్ ఇండస్ట్రీకి అవకాశాలు లేవు అని ఎవరు చెప్పం, ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలకి సరిపడా వచ్చేటువంటి రేటు కూడా ఆల్రెడీ ఉంటే ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవడం మంచిదో లేదో మనం ఆలోచించాలి. అంటే ఒక్కసారి మనం కూడా ఆ డిఫెన్స్ ఇండస్ట్రీ గురించి ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నది ఏంటంటే డిఫెన్స్ ఇండస్ట్రీలో
రూపాయి వాల్యూ ఉన్నా లేదా 500 కోట్లు ఉన్నా కానీ 1000 కోట్లు ఉన్నా అసలు మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నా పర్వాలేదు. డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీ స్టాక్స్ ఎలా పెరిగాయి అని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను, మొత్తం ఇండస్ట్రీ మొత్తం కలిపి. కాబట్టి ఇందులో కొన్ని కంపెనీలు ఆల్రెడీ మార్చ్ రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని ఇవ్వకపోయి ఉండొచ్చు. ఏదైనా సరే ప్రైస్ చూసేటప్పుడు రిజల్ట్స్తో సంబంధం లేదు. కాబట్టి చూస్తే కొన్ని కంపెనీలు మార్చి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటికేమో మార్చి రిజల్ట్స్ ప్రకారం ఫెయిర్ వాల్యూ లెక్కడం జరిగింది. డిసెంబర్ రిజల్ట్సే కనుక వచ్చి ఇంకా మార్చి రాకపోతే డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం వాటికి ఫెయిర్ వాల్యూ ఇవ్వడం జరిగింది. అలా వచ్చినటువంటి ఫెయిర్ వాల్యూ అన్ని కంపెనీలు కలిపి చూసి ఇవాళ ఉన్న రేటుతో కంపేర్ చేస్తే వచ్చేదే గ్యాప్ అని కనపడుతుంది. అంటే ఇండస్ట్రీ లెవెల్లో గ్యాప్ ఎంత ఉందనేది. ఇక్కడ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కరెంట్ మార్కెట్ క్యాప్ చూస్తే 12,91,000 కోట్లు ఉంటే వీటన్నిటికీ కలిపి మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ క్యాప్ ఎంత? 12,94,000. అంటే ఇంకా గ్యాప్ ఎంత ఉంది ఇప్పుడు? కేవలం 0.21%. అంటే అసలు ఏమీ లేదు. దాదాపుగా ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయంటే ఒకటో రెండో షేర్లు ఉండొచ్చేమో, కానీ ఇండస్ట్రీ మొత్తానికి గుడ్డిగా కొనుక్కుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువని గమనించాలి. పైగా దానికి నిరూపణగా మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద మీకు కనపడుతున్నట్లుగా ఒకప్పుడు అంటే దాదాపుగా ఎన్నో రోజుల క్రితం కూడా కాదు, ఏప్రిల్ 6వ తారీఖు వచ్చేటప్పటికి చూస్తేనేమో 9,15,000 ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఏకంగా దాదాపుగా 13 లక్షలకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 45% ఇండెక్స్ పెరిగింది ఏప్రిల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఎంత పెరిగిన తర్వాత ఇంకా పెరిగిపోతుందేమో అని అనుకుంటే మాత్రం భంగపడతాం. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా నియంత్రణ పాటిద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇండస్ట్రీ పరంగా చూసిన వాళ్ళం స్టాక్స్ పరంగా కూడా చూస్తే బాగుంటుంది. కాబట్టి ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో రిజల్ట్స్ వచ్చినవన్నీ అంటే దాదాపుగా చూసినట్లయితే ఏప్రిల్ నెల మొదలైన దగ్గర నుంచి అంటే మార్చి తాలూకు రిజల్ట్స్ ఎన్ని కంపెనీలు వచ్చాయి, అందులో ఎన్ని మనం కొనటానికి అనువుగా ఉన్నాయని భావించాము, వాటికి కొనటానికి ఇంకా గ్యాప్ ఎంత ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే 5 కంపెనీలని మనం ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది, లేదా కొద్దిగా గొప్ప బాగానే ఉన్నాయి అనుకున్నాం. అందులో చూసినట్లయితే మీకు కనపడుతున్న దాని ప్రకారం ఇక్కడ మీకు 5 పారస్ డిఫెన్స్ కనుక అయినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉంది? 1,631. మన లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఎంత ఉండాలి? 1,336. అంటే ఆల్రెడీ అది ఉండవలసిన రేటు కన్నా కూడా 18% పెరిగిపోయింది. నేను రేటు పెరగదు అని చెప్పట్లా, మన అంచనా ప్రకారం ఒక విలువ కట్టుకుని దాని ప్రకారం అందులో ఉండటం ఉండకపోవడం నిర్ణయించుకోవడం అనేది మన యొక్క ధోరణి. అలా చేయటం మూలంగానే లాంగ్ రన్లో నింపాదిగా లాభాలు సంపాదించడానికి ఎక్కువ ఇన్వెస్టర్లకు అవకాశం వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఓవర్ ప్రైస్. తర్వాత ఇండిజిన్ చూసినట్లయితే దాదాపుగా 606 రూపాయల్లో ఉంది, 604 ఫెయిర్ ప్రైస్, కాబట్టి అది కూడా దాంట్లో స్కోప్ లేదు. కానీ ఆ తర్వాత ఉన్న 3 కంపెనీల్లో స్కోప్ ఉంది, కానీ ఎంత ఉందో మీరే చూడండి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ చూసినట్లయితే ఓన్లీ 14.69%, 2,500 మార్కెట్లో ఉంటే 2,870 ఇస్ ద ఫెయిర్ వాల్యూ, కాబట్టి ఎక్కువ లేదు. భారత్ ఫోర్జ్ చూస్తే 14.27, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే కూడా దాదాపుగా 5,000 అంటే 14.87 మాత్రమే ఉంది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఈ 5 కంపెనీల్లో 3 కంపెనీలు కొద్దిగా పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ మన ధోరణి ఎప్పుడు కూడా 30% గ్యాప్ లేకపోతే కొనకూడదు. కాబట్టి ఇందులో స్టాక్స్ కొనుక్కోవడానికి ఉపయోగం ఉంటుందా అంటే నా అంచనా ప్రకారం ఖచ్చితంగా తొందరపాటు చర్య. అందువల్ల అవి కొనుక్కునేటువంటి ఆలోచన చేయకుండా ఉంటేనే మంచిదని గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా మీలో కొంతమందికి నేను చూపించిన స్టాక్స్ కాకుండా మిగిలిన ఉండొచ్చు, దాని తాలూకు మీకు అనేక సందేహాలు వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ షేర్లు దాదాపుగా కొనటం వద్దు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న షేర్స్ అన్ని కూడా మీకు క్విక్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాస్ట్రా మైక్రోవేవ్ చూస్తే 2024 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ఆల్రెడీ 8.25% ఓవర్ ప్రైస్, కాబట్టి కొనడానికి పనికిరాదు. తర్వాత భారత్ డైనమాటిక్స్ లిమిటెడ్, ఎక్కువ మంది నన్ను టీవీ ప్రోగ్రాంలో కూడా అడుగుతూ ఉంటారు. అదైతే ఆల్రెడీ 16.31% ఓవర్ ప్రైస్ ఉంది, డిసెంబర్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ మిసైల్స్ కూడా తయారు చేసింది, బ్రహ్మాండమైన సక్సెస్ స్టోరీ, కానీ అది కూడా 4.7% ఓవర్ ప్రైస్, కాబట్టి అది కూడా ఇప్పుడు కొనుక్కోవడానికి పనికిరాదు. డేటా ప్యాటర్న్స్ ఇవాళ వచ్చిన రిజల్ట్స్ ఇంకా మేము అందులోకి రాలేదు కాబట్టి ఏమంటే చెప్పలేకపోతున్నాను, కానీ 4.45% డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే. తర్వాత హ్యాపీ ఫోర్జింగ్ చూస్తే మాత్రం అందులో కనపడుతుంది 35%, కాకపోతే ఇందులో 35% స్కోప్ ఉన్నా కానీ డిసెంబర్ రిజల్ట్సే వచ్చాయి. మార్చి వచ్చినాక ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోవడం మంచిది. నెక్స్ట్ జ్యోతి సిఎన్సి ఆటోమోటివ్ చూస్తే అది కూడా డిసెంబర్ రిజల్ట్సే వచ్చినాయి, ఓవర్ ప్రైస్. నెక్స్ట్ మెజగాన్ డాక్, అది చూస్తే కనుక 24 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి, అది ఆల్రెడీ 18% ఓవర్ ప్రైస్డ్. నెక్స్ట్ మనం చూడవలసింది మిశ్రధాతు నిగమ్, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, లిక్విడిటీ తక్కువ ఉంటుంది, అది ఫుల్లీ ప్రైస్డ్, కాబట్టి అది కూడా మనం ఇప్పుడు కొనుక్కోవడానికి ఉపయోగంగా కనపడటం లేదు. నెక్స్ట్ హైదరాబాద్కి చెందినటువంటి ఎంటార్ టెక్నాలజీస్, ఇది చూస్తే మాత్రం 33% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి సాఫ్ట్వేర్లో ఉన్న కంపెనీలు కొద్దిగా హెడ్విండ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి.
నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ చూస్తే అది 8.7% ఓవర్ ప్రైస్లో ఉంది, అది కూడా ఉపయోగం లేదు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ కొద్దిగా గొప్ప మార్కెట్ క్యాప్ 14,000 కోట్లు ఉన్నా కానీ అది కూడా 11%. అంటే ఏ కంపెనీలు చూసినా కానీ దాదాపుగా ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నాయి. అందువల్ల డిఫెన్స్ ఇండస్ట్రీ బాగుందా అంటే అందరితో చక్కగా నవ్వుతూ బాగుంటుందా అంటే బాగుంటుంది అని చెప్పండి. మీరు కొంటున్నారంటే మాత్రం నవ్వి ఊరుకోండి. కానీ మీరు నేను కొనను అంటే వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ గురించి బాధపడవలసిన అవసరం మనకు లేదు. మనకే కావాల్సింది మన డబ్బు భద్రత. దేశానికి భద్రత కోసం డిఫెన్స్ ట్రై చేస్తుంది, మన భద్రత కోసం మనమే పనిచేసుకోవాలి. అంతేకాని లేనిపోని ఆశలకి లోనయ్యి మన డబ్బుని విలువ ఎక్కువగా ఉన్న షేర్లో, అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్న షేర్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇబ్బంది పడటం అంత మంచిది కాదు. ఇక్కడ కేవియట్ అంటే ఒక లిమిటేషన్ చెప్పాలి. మేము ఇలా చెప్పినంత మాత్రాన్ని ధరలు పెరగవు అని మేము చెప్పటం లేదు, చెప్పాలనే ఆలోచన మాకు లేదు. మేము చెప్తున్నదల్లా మన అంచనాల ప్రకారం, గడిచిన 20 సంవత్సరాలుగా చేస్తున్న అంచనాల ప్రకారం షేర్ల ప్రైస్లు మన రిజల్ట్స్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఫాలో అయితే ఎక్కువ సార్లు దాదాపుగా 90-95% వరకు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకంతో ఎక్కువ రేట్లో కొని నష్టపోవడం మంచిది కాదు అని చెప్పడంతో చెప్తున్నాం. ఇదే పని మన రైల్వేస్ గురించి గతంలో చెప్పడం జరిగింది, అప్పట్లో డిఫెన్స్ గురించి చెప్పడం జరిగింది. అవి పెరిగినప్పుడు అందరూ కొద్దిగా గొప్ప నవ్విన మాట వాస్తవం, తగ్గిపోయిన తర్వాత మీరు చెప్పిందే జరిగింది అన్నమాట కూడా వాస్తవం. మన మాట కరెక్ట్ అయిందా తప్పైందా కాదు, మన డబ్బు మాయం అవుతుందా మాయం అవ్వకుండా కాపాడగలిగామా, ఆ కోణంలో ఆలోచిస్తారని మీకు ఒకటే రిక్వెస్ట్. దయచేసి డిఫెన్స్లో పెట్టదలుచుకున్నా కానీ ఎక్కువ మాత్రం పెట్టకండి. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ లిస్ట్లో చూసినా కూడా అంటే కొన్ని కంపెనీస్ వరకు లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చారు. ఆఫ్ కోర్స్ వచ్చిన లేటెస్ట్ క్వార్టర్స్ మళ్ళీ అన్ని కంపెనీస్ వచ్చి అనౌన్స్ చేశాక దాని ఫేర్ ప్రైస్ కూడా తప్పకుండా రివైజ్ అయింది. మేబీ వాటిల్లో కొన్ని ఫేవరబుల్ అవ్వచ్చు, బట్ నెంబర్స్ని డిక్టేట్ చేయనిద్దాం. నెంబర్స్ వచ్చాక కూడా దాన్ని బట్టి అనాలిసిస్ చేయాలి. కానీ ఓవరాల్ సెంటిమెంట్ లెవెల్లో ప్రసాద్ గారు ఎలాగో నీట్గానే కవర్ చేసేసారు. సో విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. వచ్చే వారం అంటే మనం ఎటువంటి ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టాలో మనం వాట్సాప్ ఛానల్లో ఒక చిన్న సర్వే లాగా పెట్టి మీ కలెక్టివ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఏదైనా పర్టికులర్ ఇండస్ట్రీ మీరు కవర్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ సర్వే మీద వెళ్ళి మీరు కనుక మీ ఒపీనియన్ లేకపోతే మీ ఇంట్రెస్ట్ని కన్నా వ్యక్తం చేస్తే అదే కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ వీ ఆల్సో విల్ ట్రై టు కలెక్టివ్ ఒపీనియన్ తీసుకుని దాన్ని కవర్ చేసి ఇంట్రెస్ట్ అలా పెంచుకుంటూ దాని గురించి అకాడమిక్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉందాం. సో విత్ దట్ లెట్ us conclude this week. See you again next week.